శ్రీమాత్రే నమః. విజయ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నమస్కారం. మన దివ్యంగత గురుదేవులైనటువంటి అనంత శ్రీరామ శర్మ గారి యొక్క దివ్యానుగ్రహం చేత మనం ఇక మీదట జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరిగి యథావిధిగా ఈ యొక్క పారాయణలు జప విధులు అన్నీ కూడా జరగాలని చెప్పేసి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనం రాబోవు పరాభవనామ సంవత్సరం నుంచి మొదటిగా ఆ రోజు జరిగేటువంటి పంచాంగ శ్రవణము, అలాగే ఆ రోజు మొదలుకొని గుప్త నవరాత్రుల్లో ప్రథమమైనటువంటి నవరాత్రి వసంత నవరాత్రి. ఈ వసంత నవరాత్రుల్లో ఈ గ్రూపు సభ్యుల యొక్క గోత్రనామాలతోటి అమ్మవారికి విశేషమైనటువంటి శ్రీచక్రార్చన పూజా కార్యక్రమం ఉంటుంది. అది సాయంత్రం మీకు చెప్పినటువంటి సమయానికి లైవ్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భంలో అందరూ కూడా ఆ లైవ్ని వీక్షించండి. అలాగే వసంత నవరాత్రికి ముందు మీ అందరికీ కూడా ఒక మంత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రానుష్ఠానం చేస్తూ ఆ లైవ్ని వీక్షించడం ద్వారా మీకు అక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో మీరు జప విధానంలో ఉండడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. వసంత నవరాత్రుల్లో మీరు చేయవలసినటువంటి జపము అమ్మవారికి సంబంధించింది ఉంటుంది. మీ అందరికీ కూడా నవరాత్రి ఉగాదికి ఒక 2 రోజుల ముందర అందరికీ కూడా మంత్రోపదేశం చేయడం జరుగుతుంది. చిన్న మంత్రమే ఉంటుంది. అందరూ కూడా, ఎందుకంటే అమ్మవారి యొక్క సంఖ్య 15, పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి, పంచసంఖ్య ఉపచారిణి. కాబట్టి అమ్మవారికి 15 అంటే 15 లెక్క మనం చూసుకుంటే కనుక 1,50,000 సార్లు అమ్మవారి యొక్క మంత్ర జపం చేయవలసి ఉంటుంది. చేసిన వాళ్ళందరి గోత్రనామాల చేత విశేషంగా ఆ రోజు జరిగేటువంటి దశమి రోజు జరిగేటువంటి హోమ కార్యక్రమంలో మీ గోత్రనామాల చేత హోమం చేయించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వాల్మీకి రామాయణాన్ని అనుసరించి సుందరకాండ పారాయణం అన్నీ చేసి ఉన్నారో వారు ఇప్పటికే గోత్రనామాలు సమర్పించి ఉన్నారు. వారి యొక్క గోత్రనామాల చేత రేపు వచ్చేటువంటి శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా సీతారాముల యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం అనేటువంటి జరుగుతుంది. అదే రోజు బాలకాండ అనేటువంటిది పారాయణ ప్రారంభం అవుతుంది. భావనోపనిషత్ అనేటువంటి ఒక ఉపనిషత్తుకు సంబంధించినటువంటి ఆ యొక్క మంత్రార్థం కూడా మీకు వీడియో రూపంలో అందజేయడం జరుగుతుంది. తద్వారా మంత్రానుష్ఠానంలో చేసేటువంటి విధానాలు ఏమిటి, అసలు మంత్రానుష్ఠానం కావాల్సినటువంటి వ్యవహారాలు, దానికి కావాల్సినటువంటి సంభారాలు ఏమిటి, ఆసనం ఎందుకు వేసుకుంటారు, జపమాల ఎందుకు, పంచపాత్ర ఎందుకు, కూర్చుని ఎందుకు జపం చేస్తారు, అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాస సమానంగా ఎందుకు మంత్ర జపం చేస్తారు, వీటి గురించి ఎన్నో విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే మన యొక్క సంకల్పం, మన విజయ ట్రస్ట్ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, అనంత శ్రీరామ శర్మ గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది ముందుకు తీసుకువెళ్ళడానికి గాను నా పేరు కృష్ణాదేవిపురం. నేను మీ అందరికీ కూడా సహాయపడగలని చెప్పేసి అనుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.